తెలుగుదేశం పార్టీ 2014లో సమాజానికి గౌరవులైన విలేకరులు గమనించాలి. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు నేను బీసీ సంఘం మీద ఉద్యమాలు చేస్తున్నా, వచ్చి నువ్వు రాజకీయాలకు రా, తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రికి మిమ్మల్ని అనౌన్స్ చేస్తామని తీసుకొచ్చి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయించాడు. పూర్తి అధికారంలో రాకపోవడం వల్ల చేయలేకపోయాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. 2 ఏళ్ళు రాజ్యసభగా పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను రాజీనామా చేశాను. రాజీనామా చేయడానికి కూడా కారణాలు చెప్పాలి. రాజీనామా నేను 2 ఏళ్ళు ఉన్నా, అక్కడ ఎక్కువ నాకు పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశాలు రాలేదు. 0 అవర్లు ఇవ్వడం లేదు, క్వశ్చన్ అవర్లు ఇవ్వడం లేదు, బడ్జెట్ దాని మీద మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి బీసీల గురించే మాట్లాడినా. బీసీల సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యల గురించి మాట్లాడాను. ఇంకా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను ఇంకా 4 ఏళ్ళు పార్లమెంటుకు పోవడం, అటెండెన్స్ వేయడం, జీతాలు తీసుకోవడమే అవుతుంది తప్ప నేను 50 ఏళ్ళు పోరాడిన బీసీల కోసం. నేను చెప్పేది విన్నాక మీరు చెప్పండి. ఏది అదే చేసింది ఎవరంటే పార్టీకి ఇచ్చే అవకాశాలే తక్కువ. అక్కడ మీ పార్టీకి తక్కువ అవకాశాలు వస్తాయి, అందరికీ ఇవ్వలేమని చెప్పి ఇవ్వలేదు వాళ్ళు. అట్లా చేసింది ఎవరు లేరు. జనరల్గానే వాళ్ళు పార్లమెంట్లో తక్కువ అవకాశాలు ఇస్తున్నారు.